ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణమ్మ పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ్లతో కళకళ్లాడుతోంది. వరద నీరు నిలకడగా కొనసాగుతూ ఉండడంతో సాగర్ గేట్లు రేపు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది. సాగర్కు 4,60,000 క్యూసెక్కుల వరద నీరొస్తోంది. 40,000 క్యూసెక్కులు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు. ప్రస్తుతం 260 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. సాగర్కు నిన్నటి నుంచి 30 టీఎంసీలకు పైగానే వరద వచ్చి చేరింది. 2 రోజుల్లో దాదాపు 70 టీఎంసీల నీరు వచ్చింది. అటు కృష్ణ ఇటు తుంగభద్ర నుంచి వరద కొనసాగుతూ ఉండడంతో రేపటికి సాగర్ నీటి నిల్వ 300 టీఎంసీలు దాటే అవకాశం ఉంది. ఆ వెంటనే గేట్లు తెరిచి నీటిని పులిచింతలకు విడుదల చేస్తారు. ఇటు శ్రీశైలానికి వరద పోటు ఏమాత్రం తగ్గటం లేదు. గత 10 రోజులుగా ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువన కృష్ణానదిపై అన్ని ప్రాజెక్టులు నిండటంతో వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ఇటు తుంగభద్ర నుంచి కూడా వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 20 అడుగుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. 4.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 5,22,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ఇంకా 15 టీఎంసీల నీరు నింపే అవకాశం ఉన్నా ముందు జాగ్రత్తగా వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.